రైట్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎవరీ మంత్ ఏదైతే ఆ మంత్లో ఉన్నటువంటి యాక్టివ్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వివరాలను మీకు ఇంకొకసారి రిమైండ్ చేస్తూనే ఉంటాను కదా. యాజ్ ఇట్ ఈస్గా మనకు ఈ మంత్ కూడా మనకు 62,000 ఉద్యోగాలకు ప్రజెంట్ 14 నుండి 15 నోటిఫికేషన్ అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను 7 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక సపరేట్గా ఒక వీడియో చేశాను నిన్న మార్నింగ్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఇక్కడ పెట్టినటువంటి థంబ్నెయిల్ని బట్టి వీడియో చేసి ఉంటాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియోలో కూడా మనకు ఇంపార్టెంట్ 7 నోటిఫికేషన్ అయితే చెప్పాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు రిమైనింగ్ ఏవైతే 7 నోటిఫికేషన్స్ ఉంటాయి కదా ఫిబ్రవరి మంత్లోన, ఆ నోటిఫికేషన్ వివరాలు అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ వీటిలో మనకు ఆర్మీ గ్రూప్స్ కానీ, ఇస్రో కానీ, అండ్ బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఎస్ఎస్సీ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివిజన్ టైరింగ్ యాప్లో మీకు కేవలం 399కు విత్ 1 year వ్యాలిడిటీ తోటి మీకు ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 పెంచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కోర్స్ తీసుకోవాలంటే కనుక అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ప్రజెంట్ ఏవైతే ఫిబ్రవరి మంత్లో యాక్టివ్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఉన్న మనకు 8th నోటిఫికేషన్ అనమాట. ఆల్రెడీ నేను నిన్న మార్నింగ్ ఒక వీడియో చేసి చెప్పాను కదా. ఆ వీడియోలో వచ్చేసి 7 నోటిఫికేషన్ యాక్టివ్ అయితే ఉన్నాయి. ఆ వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు 8th నోటిఫికేషన్ అనమాట. 8th నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకు గుజరాత్ స్టేట్ నుంచి మనకు ట్యాక్స్ అసిస్టెంట్, అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోట కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు 21వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. ఇక నెక్స్ట్ లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే వస్తారు. అంటే మనకు అసిస్టెంట్కి, ట్యాక్స్ అసిస్టెంట్కి, ఎంటీఎస్కి అయితే కానీ లెవెల్ 1 కింద శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 అయితే ఉండాలి. ఆ ట్యాక్స్ అసిస్టెంట్కి. ఎంటీఎస్కి 25 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి. అండ్ అదేవిధంగా ఎంటీఎస్కి అయితే కానీ 10th పాస్ అయి ఉండాలి. అండ్ అడిషనల్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట 2 పోస్టులకు. ఇక స్పోర్ట్స్ ట్రయల్స్ అండ్ టైపింగ్ టెస్ట్ ద్వారా కండక్ట్ అయితే చేస్తారు. టైపింగ్ అనేది మనకు ట్యాక్స్ అసిస్టెంట్ మాత్రమే. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 200 వరకు అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం అయితే జరిగినాయి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసిందండి మనకు ప్రజెంట్ యాక్ట్ ఉండేది. ఇస్రో డిపార్ట్మెంట్లో మనకు సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జనవరి 23rd నుంచి ఫిబ్రవరి 12th వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉందన్నమాట. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి. మల్టిపుల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంకోటి దీనికి వచ్చేసి మనకు మేజర్గా ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. కేవలం మనకు మన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూలో మనం అయితే సెలెక్ట్ అయ్యామంటే కనుక మనకు లెవెల్ 10 కింద మనకు 1,00,000 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక మనకు బేసిక్ పైన 56,000 అయితే ఉంది. అన్ని అడిషనల్ కలుపుకుంటే 1,00,000 వరకు దగ్గర వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 years ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఈ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, పిహెచ్డీ కానీ ఎవరైతే చేసి ఉంటే రిలవెంట్ ఫీల్డ్లోన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు కొన్ని పోస్టులకు వచ్చేసి మనకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. అండ్ కోడ్ 1 అండ్ కోడ్ 2, కోడ్ 3 వాళ్ళకు. ఇక రిమైనింగ్ కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. వాటికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. మనకు డీటెయిల్గా ఒక వీడియో చేశాను ఇస్రో డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఆ వీడియో చూడండి. చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు బిఎస్ఎన్ఎల్ భారత సంచార నిగమ్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ పోస్టులు భర్తీ చేయడానికి మనకు బిఎస్ఎన్ఎల్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ మనకి ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఫిబ్రవరి 5th అంటే మనకు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మార్చి 7th వరకు అప్లై చేసుకునే టైం అవుతుంది. దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మార్చి 29th మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ రోజు కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసిన వాళ్ళు ఆ డేట్ని మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అప్ టు 30 years ఉన్న ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అప్రాక్సిమేట్లీ మీకు 50,000 నుండి 1,60,000 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. ఇంకా అడిషనల్గా అలవెన్స్లు కలుపుకుంటే కానీ మీకు ఇంకా ఎక్కువ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు ముందుగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు గ్రూప్ డిస్కషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి మనకు సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు యువర్ ఓబీసీ వాళ్ళకు 1,000 రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ జిఎస్టీ కూడా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే కన్నా 500 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి ప్లస్ జిఎస్టీ కూడా. అయితే మరి ఇక్కడ మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని మీరు
ప్రిపేర్ అయితే అవ్వండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక బీఈ కానీ బీటెక్ కానీ టెలికాం లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాలు మీరు చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు సీఏ కానీ అయితే ఫైనాన్స్ విభాగానికి అప్లై చేసుకోండి, చార్టెడ్ అకౌంట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ అడిషనల్గా వచ్చేసి మనకు మరికొన్ని నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఇవి గ్రూప్ సి ఆర్మీ అనమాట. ఆర్మీ గ్రూప్ సి నుంచి మనకు ట్రేడ్స్మెన్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఏమంటే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు షార్ట్ లిస్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే వారు ఎవరైతే దీనికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. ఎవరికైతే హాల్ టికెట్ వస్తుందో వాళ్ళకు 75% మీకు జాబ్ వచ్చినట్టే. ఇక రిమైనింగ్ 25% అనేది మీరు ఏంటంటే ఎగ్జామ్లో మీరు హై స్కోర్ చేశారంటే కనుక మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. అండ్ ఇంకోటి బ్రదర్, మనకి ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్లో కూడా జాబ్ పోస్టింగ్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో మనకు వాళ్ళు ఏమని చెప్పారంటే నోటిఫికేషన్లోన అక్కడ ఉన్నటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్లోన ఎక్కడైతే 5 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మనకు మన ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఏవైతే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా మనకు సికింద్రాబాద్, అక్కడ మనకు పోస్టింగ్ కూడా మనం అంటే జాబ్ పోస్టింగ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు February 6, 2026. మనకి ఇంకా 2 డేస్ మాత్రమే టైం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా ఒక వీడియో చేసాను. అంటే నోటిఫికేషన్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు తెలంగాణ గవర్నమెంట్లో మనకు జిల్లా కోర్టు ఉద్యోగాలు మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి జిల్లా కోర్టులో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓవరాల్ మనకు 359 వేకెన్సీ అనమాట. ఇక్కడ 54 మెన్షన్ చేశాను, బట్ 59 వేకెన్సీ భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అయితే బ్రదర్ మనకు ఓవరాల్గా 9 రకాల ఉద్యోగాలు, అంటే మనకు 9 రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వేరు వేరు డిపార్ట్మెంట్లోన వేరు వేరు ఉద్యోగాలు. అంటే పోస్టులు వచ్చేసి మనకు 859. ఏజ్ లిమిటేషన్కి వస్తే 18 నుండి 46 సంవత్సరాలు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి 7th క్లాస్తో పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్తో పోస్టులు ఉన్నాయి, అండ్ ఇంటర్మీడియట్తో పోస్టులు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో చేశాను, ఛానల్ లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు February 13th నుంచి ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులు టైం అయితే ఉంది. కాబట్టి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఒకసారి లుక్ అంటే నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు NHA నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మనకు కేవలం మనకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులని క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ని షార్ట్ లిస్ట్ చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలిచి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం సెలెక్ట్ అయ్యామంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించిన ఉద్యోగాలు. అప్లై లాస్ట్ డేట్ చేసుకోవడానికి మీకు February 9 వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ కన్నా అప్లై చేసుకోండి. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి ఆల్రెడీ 85,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ అప్లై చేసుకుని February 9 చాలా తక్కువ టైం అయితే ఉంది. ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఇండియన్ ఆర్మీలో మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరో కొత్త నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఇంకొకటి కూడా ఉంది. వాటిలో మనకి ఏంటంటే మనకు ఫైర్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్, ఎలాంటి టెంపరరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు 45,000 మీకు పైగానే శాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12తో సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నోటిఫికేషన్ మీకు చెప్తూనే ఉంటాను. ఆర్మీ గ్రూప్ సి ఉద్యోగాలకు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు. ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళకి ఏంటంటే 75% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ 25% అనేది మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తే అది కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేయకుండా అంటే కొంతమంది ఏంటంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఏదో అడ్మిట్ కార్డ్ వచ్చింది కదా వెళ్ళి ట్రై చేద్దామని చాలామంది అయితే వెళ్ళి అటెండ్ చేసి వస్తుంటారు. అలాంటి వరకు జాబ్ అయితే రాదు. అప్లై లాస్ట్ డేట్ మనకు February 19 వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్గా అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ అడ్రస్ పంపించాలి, అండ్ ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారని నేను డీటెయిల్గా ఒక వీడియో చేసాను. ఆ వీడియో చూడండి మీరు. ఇక ఫైనల్గా వచ్చేసి మనకి ఏంటంటే ఇండియన్ నేవీలో మనకు పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు అవి కూడా మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ తెచ్చిందనమాట. అయితే ఇది మనకు ఇండియన్ నేవీ అండర్లో ఉన్నటువంటి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థలో మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ అనమాట ఇవి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 82,720 రూపీస్ మీకు శాలరీ అయితే వస్తుంది, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ కానీ అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు February 20 వరకు టైం అవుతుంది, ఇంకా కొన్ని రోజులు ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ నేవీ అండర్లో ఉన్నటువంటి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థలో మీకు
ఇంట్రెస్టెడ్‌గా అప్లై చేసుకోండి బ్రదర్. ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే చేయొద్దండి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు 2026 ఫిబ్రవరి మంత్‌లో ప్రెజెంట్ వచ్చేసి మనకు 14, 15 నోటిఫికేషన్‌లు అయితే యాక్టివ్ అయితే ఉన్నాయి. అన్ని నోటిఫికేషన్‌లు కలుపుకుంటే గనుక మనకు ఓవరాల్‌గా 62,000 వరకు మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అంటే ఖాళీ అయితే ఉన్నాయి కాబట్టి 10థ్ క్లాస్‌తో పోస్టులున్నాయి, ఇంటర్‌తో ఉన్నాయి, డిగ్రీతో కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. థాంక్ యూ.